మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. బీజేపీలోకి టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బెంగాల్ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో కూడా ఆయన పార్టీలో చేరారు. ఒలింపిక్ హీరోకి కాషాయ కండువా కట్టుకున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా 1996 ఒలింపిక్ విజయాన్ని కూడా గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. అయితే బెంగాల్ బీజేపీకి మాత్రం కొత్త జోష్ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పేస్ రాకతో కూడా బీజేపీ పార్టీ బలపడుతుంది అనేది మాత్రం ఆ పార్టీ క్యాడర్ విశ్వసిస్తున్నాయి. మొత్తం మీద బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ పావులు కదుపుతున్నటువంటి నేపథ్యంలో బెంగాల్లో కీలకమైనటువంటి నేతలను నాయకులను మరి ముఖ్యంగా క్రీడా రంగానికి సంబంధించిన సినీ రంగానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తం మీద వెస్ట్ బెంగాల్లో మాత్రం రాజకీయ పరిణామాలు మారనున్నట్లుగా సమాచారం. పేస్ రాకతో మాత్రం బీజేపీకి కొత్త జోష్ రావడంతో పాటుగా పార్టీలో క్యాడర్కి మరింత జోష్ వచ్చి ఎన్నికల్లో కీలకంగా పనిచేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, వెస్ట్ బెంగాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మాత్రం రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఓవరాల్గా మాత్రం టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఈ చేరిక మాత్రం బీజేపీకి ఎంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశంగా ఉందని మనం భావించవచ్చు. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దిగ్గజ లియాండర్ పేస్, టెన్నిస్ కు సంబంధించినటువంటి దిగ్గజ ప్లేయర్ లియాండర్ పేస్ భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు అలాగే సుకుంత ముజందార్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కీలకంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు మరి ఈ నెల ఏప్రిల్ 23 మరియు 29 తేదీల్లో 2 దశల్లో జరగనుంది. ఇప్పటికే ఆయన పార్టీలో జాయిన్ కాకముందుకే స్పేస్ ఏదైతే లియాండర్ స్పేస్ మరి పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున ప్రసంగాల్లో పాల్గొంటారు, ఆయన ప్రచారంలో పాల్గొంటారు అని ఇప్పటికే గతంలోనే మరి లీకులు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన పార్టీలో అంటే పార్టీ కండువా కప్పుకోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే ఒలింపిక్స్ విజయానికి గుర్తు చేస్తూ కూడా వాళ్ళు కండువా కప్పుకున్న సమయంలో కొంత ఆ ఒలింపిక్స్ 1996 లో గెలిచినటువంటి ఏదైతే ఒలింపిక్స్ ఉందో దానికి సంబంధించి కూడా మరి గుర్తు చేసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఒక్క నిమిషం, ఎందుకంటే ఒలింపిక్స్ లో కీ రోల్ పోషించినటువంటి లియాండర్ పేస్ ఒకసారి బీజేపీలో చేరేటువంటి సమయంలో ఆయన స్పందించినటువంటి తీరును ఒకసారి విన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఎస్, हमारे ज़िंदगी का बड़ा दिन है, क्योंकि पहली बात जो है कि मैं हमारा प्रधानमंत्री नरेंद्र मोदी जी को धन्यवाद कहना चाहता हूँ, अमित शाह जी को धन्यवाद कहना चाहता हूँ और नितिन नवीन जी को धन्यवाद कहना चाहता हूँ. बीजेपी फैमिली को जिस तरह से मेरे को नर्चर कर रहे, जिस तरह से मेरे को मौका दिए, दादा हमारे पास बैठे हैं, हमारा एक जिंदगी का हीरो जो है, जो मैं लुकअप करता हूँ, हमारे पास बैठे हैं किरण रिजिजू जी. ये जो मौका जो मिले हैं, स्पोर्ट्स एजुकेशन, यूथ और देश का सेवा और देश वालों का सेवा, यूथ का सेवा करने के लिए बहुत बड़ा मौका है हमारे लिए और इसके लिए मैं बहुत बड़ा धन्यवाद कहना चाहता हूं प्रधानमंत्री नरेंद्र मोदी जी को. ये जो पर्ची जो है ना, ये खाली पर्ची नहीं है, ये रिस्पॉन्सिबिलिटी है. 40 साल से मैं देश के लिए खेले, डेविस कप में, ओलंपिक्स में, माँ का नाम बढ़ाने के लिए, पापा का नाम बढ़ाने के लिए, फैमिली का नाम बढ़ाने के लिए और देश का नाम बढ़ाने के लिए. अभी ये जो नया खेल जो मैं लिए और मौका मिले हमारे भाई से कि ఎస్ సత్యం, ఆయన చెప్పింది పూర్తిగా విన్న తర్వాత లియాండర్ పేస్ చెప్తున్నటువంటి మాటల్లో బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు చెప్తూనే కొత్త బాధ్యతను నాకు అప్పగించారు, కొత్త ఆటను నేను మొదలు పెట్టాలి అనేటువంటిది వ్యాఖ్యలు కూడా ఆయన చేస్తున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీని ఎదురించేందుకు లియాండర్ పేస్ ఎంతవరకు యూజ్ చేసుకునే అవకాశం కనబడుతుంది? డెఫినెట్ గా ఆయన మాట్లాడిన దాంట్లో మనం కీలకంగా చూస్తే 2014 నుంచి కూడా మొత్తం మోదీ నాయకత్వంలో ప్రభుత్వం క్రీడా రంగంలో చేపట్టినటువంటి సంస్కరణలు కావచ్చు, అలాగే
ఖేలో ఇండియా పేరుతో కొత్త పథకాలను తీసుకొచ్చి యూత్ అంతా కూడా ఇటు ఆటల పైన ఇటు ఏదైతే హాకీ కావచ్చు, కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, పెద్ద ఎత్తున క్రీడలకి పెద్దపీట వేస్తా ఉన్నారు. అంటే క్రీడలతో పాటు క్రీడా ఎడ్యుకేషన్ ని కూడా పెంపొందిస్తున్నారు. అసలు ఆటల వల్ల ఏం లాభం ఏంటి అనేది కూడా పెద్ద ఎత్తున ఎడ్యుకేషన్ లో పెడుతున్నారు. కాబట్టి నేను కొంత బీజేపీ వాళ్ళకు ధన్యవాదాలు చేయాలనుకుంటున్నాను. యూత్ అంతా కూడా క్రీడల పైన మక్కువ చూపే ప్రయత్నం బీజేపీ చేస్తా ఉంది. దాంట్లో నేను భాగం కావడం నాకు అదృష్టం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు యువతను కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సత్తా క్రికెటర్లకు కానీ ఇటు వీళ్ళకి కానీ మొత్తం కూడా ఉంటుంది. కాబట్టి టెన్నిస్ అయినా, అటు హాకీ అయినా, ఇటు క్రికెట్ అయినా కొంత ఈ స్టార్ ప్లేయర్లకి మొత్తం కూడా యువకులంతా కొంత అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ తరఫున ఈయన కనుక కొంత మరి ఏదైతే ఎన్నికల ప్రచారంలో పాల్గొని కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తే కనుక దాదాపు యూత్ తో పాటు 50 అంటే 50 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇది బీజేపీ వ్యూహం అనుకోవచ్చా? ఎందుకంటే ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి ఆహ్వానించడం లేదా కార్యకర్తలను ఆహ్వానించడం, ద్వితీయ శ్రేణి నాయకుల్ని ఎలాగైనా వేరే పార్టీలో జాయిన్ చేసుకోవడం, ఇది పక్కన పెట్టేసి సో టెన్నిస్ స్టార్ కి అవకాశం కల్పించడం అంటే అట్ ద సేమ్ టైం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో సో లియాండర్ పోటీ చేయబోతున్నారా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. దానికి సంబంధించి ఏమైనా వివరాలు వెల్లడించారు? చూడాలి. అంటే గతంలో ఏదైతే టీఎంసీలో ఆయన తృణమూల్ కాంగ్రెస్ నుంచి కూడా మరి అప్పట్లో గోవా ఎన్నికల సమయంలో ఆయన ప్రచారం చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఆయన బీజేపీ తీర్థం చూసుకోవడం మొత్తం అంటే ఇటు పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైన పరిస్థితి కనబడతా ఉంది. చూడాలి మరి పశ్చిమ బెంగాల్లో బీజేపీ తరఫున మరి టికెట్ ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ క్యాంపెయినింగ్ లో మాత్రం స్టార్ క్యాంపెయినింగ్ ప్లేస్ లో ఈయన పేరు కూడా పెట్టారు. కాబట్టి చాలా క్రూషియల్ గా ఉండే అవకాశం ఉంటది. ఎందుకంటే యువత అంతా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఈ ఇండియాలో మొత్తం కూడా యువతదే మొత్తం నడుస్తుంది. కాబట్టి సో ఈ యువత పైన ఫోకస్ చేయాలి. కాబట్టి అంటే ఇటు క్రికెటర్లను అంటే మొత్తం ఈ వ్యవస్థకు సంబంధించి ఇటు యువకులను కొంత బీజేపీ సమన్వయం చేసుకోవాలంటే ఇటు హీరోలైనా అంటే రాజకీయంతో పాటు ఇటు అందరినీ కూడా అంటే ఇటు పొలిటికల్ గా అటు క్రీడా రంగాల్లోనూ ఇటు సినిమా రంగంలోనూ ఎవరు వచ్చినా వాళ్ళని తీసుకొని మొత్తం కూడా ఏదైతే ఈ మమతాకు చెక్ పెట్టే పనిలో పడ్డారు బీజేపీ. మమతాకి ఈసారి ఎట్లయినా చెక్ పెట్టాలి అనేది ప్రధాన లక్ష్యంగా ఎవ్వరు బీజేపీ వెంట వచ్చినా కానీ వాళ్ళని తీసుకుంటా ఉన్నారు, సాన్నిహిత్యంగా ఉంటా ఉన్నారు. చూడాలి ఈ పరిణామం ఎట్లా చోటు చేసుకోబోతుంది. మరి ఇదైతే లియాండర్ స్పేస్ ను భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవడం ద్వారా మరి ఇక్కడ పశ్చిమ బెంగాల్లో ఎంత వరకు బీజేపీకి సీట్లు వస్తాయి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ సత్యం, థ్యాంక్ యూ. మొత్తం మీద మాత్రం బీజేపీలోకి టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్. సో బెంగాల్ ఎన్నికల వేళ కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమక్షంలో కూడా ఆయన పార్టీలో చేరారు. సో ఒలింపిక్ హీరోకి కాషాయ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సాధారణంగా 1996 ఒలింపిక్ విజయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు కేంద్ర మంత్రి రిజిజు. అయితే బెంగాల్లో బీజేపీకి కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పేస్ రాకతో ఆ పార్టీ కూడా బలపడేటువంటి అవకాశాలు, పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పేస్ రాకతో మాత్రం పశ్చిమ బెంగాల్లో రాజకీయ పరిణామాలు కూడా శరవేగంగా మారేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.